లో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాలో పర్యటించారు. ఇక పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ గూడెం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి తదితరులతో కలిసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాకుండా భవిష్యత్తు కార్యాచరణపై సైతం స్పష్టత లేదని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంక్షోభం నెలకొనే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం పూర్తిగా చతికిలబడిపోతోందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఇక అదేవిధంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామం శివారులో గల ఓ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా నేరుగా విద్యావంతులను, ఉపాధ్యాయులను వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. మేము అన్ని స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి 500 మండలాలు, సుమారు 80 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో 3కు 3 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా ఆ దిశలోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు 2 ప్రధానమైనటువంటి సమస్యలు: నిరుద్యోగ సమస్య, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీస్, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున అక్కడక్కడ ఆయా వర్గాల వారు ప్రశ్నిస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ముందు పెడతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత 14 నెలల్లోపని పూర్తి వ్యతిరేకత కూడగట్టుకుంది. కేసీఆర్ను, బీఆర్ఎస్ను గద్దెదించడం కోసము తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ 14 నెలల్లోనే ఎప్పుడు పోతుందా ఈ ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొని ఉంది. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు, రైతు కూలీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు, కుల వృత్తులు, ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఆదిలాబాద్ రూరల్ మండలం